నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. దిశా సమావేశంలో అధికారులకు ఎంపీ గోడం నగేష్ సూచన. నిర్దేశిత సమయంలో లక్ష్యాలు పూర్తయ్యేలా దృష్టి సారించాలని స్పష్టీకరణ. మార్చి 3న హోలీ పండుగ. మఠాధిపతి యోగానంద సరస్వతి వెల్లడి. సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచన. జిల్లాలో ఉత్సాహంగా సాగిన జాతీయ సైన్స్ డే వేడుకలు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అతిథుల దిశానిర్దేశం. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శన. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తద్వారా ప్రజలకు మౌలిక వసతులు, పథకాల ఫలాలు అందించాలని ఎంపీ గోడం నగేష్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజర్షిషాతో కలిసి పాల్గొన్న ఆయన అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజర్షిషాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా డిఆర్డీఓ రవీందర్ రాథోడ్ దిశా కమిటీ సమావేశం ఎజెండాలను చదివి వినిపించారు. అనంతరం 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆయా శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలు, పురోగతిని సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరివిగా అమలు చేస్తున్న కార్యక్రమాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలు ఎంతో కీలకమని, ముఖ్యమైన పనులను ఈ సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. జూలై నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుందని, ఆ సమయంలో పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. ప్రజలకు మౌలిక వసతులను కల్పించడానికి ఇచ్చిన సమయంలో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలసత్వం వహించకుండా నాణ్యతతో పనులు గడువులోగా చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరంగా చర్యలకు సిఫార్సు చేస్తామన్నారు. అదేవిధంగా 6 నెలల తర్వాత జూలైలో నిర్వహించే దిశా సమావేశంలో పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని తెలిపారు. ఎందుకంటే ఏ నెలలో ఏం జరగాలి, ఏ నెలలో ఏం జరగాలి, ఎప్పటి వరకు కంప్లీట్ చేసుకోవాలి అనేది ఇప్పటివరకే ముఖ్యంగా మనది చేసి ఉంటారు. సరే, వెల్ఫేర్ స్కీమ్స్ అయితే రొటీన్గా వస్తాయి, పోతాయి. ఈ మౌలికమైనటువంటి వసతుల విషయంలో రోడ్స్ కావచ్చు, లేకపోతే బ్రిడ్జెస్ కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వీటన్నిటినీ ఎందుకంటే ఎక్కడ కూడా టైంను ఫీల్ చేయకుండా టైం బౌండ్ ప్రోగ్రామ్తో మీరు చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ జూన్ తర్వాత జూలై నుంచి మళ్ళీ మాన్సూన్ సీజన్ రావడం అన్నీ మీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను మీ అందరికీ జనరల్గా కోరేది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మీరు ఎక్కడ కూడా మరి అలసత్వాన్ని వహించి డిలే చేయకుండా ఇన్ టైంలో పనులు జరిగేటట్టుగా చేయాలని చెప్పేసి, ఎందుకంటే మీరందరూ కూడా మంచి అధికారులు, ఎఫిషియన్సీ ఉన్నటువంటి అధికారులు మీరందరూ ఉన్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మీరందరినీ చూసుకునే సందర్భం. కాబట్టి మీరందరూ ఆ దిశలో వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఇందాక కలెక్టర్ గారు మాట్లాడే సందర్భంలో, ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది మనకు చాలా ముఖ్యం. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ గత దిశా సమావేశంలో చర్చించిన వాటిలో కొన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. సమస్యలను అధిగమిస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టామని తెలిపారు. అవసరమైన చోట అనుమతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత సంవత్సరం కూడా ఆనరబుల్ ఎంపీ గారు చైర్మన్షిప్లో మళ్ళీ దిశ కమిటీ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రివ్యూ చేసి కూడా ఆనరబుల్
ఎంపీ గారు మళ్ళీ సూచన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తు వస్తుంది, ఒకసారి మనం డిస్కస్ చేసినప్పుడు ఒక నేషనల్ హైవే సందర్భంగా మళ్ళీ మిషన్ భగీరథ ఇష్యూ ఉంటే మళ్ళీ అది అప్పుడు మనం డిస్కస్ చేసి మిషన్ భగీరథ నుంచి ఎస్టిమేట్స్ రావడం, తర్వాత ఇప్పుడు వర్క్ ఎగ్జిక్యూషన్ అంటే అటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ లో దిశ మీటింగ్ లో మళ్ళీ ఇటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి. అది కూడా ఒక మంచి అంటే మనం ఈ మీటింగ్ లో బేసిక్ గా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ టైం ఏదైతే అప్పుడు మనం సూచన ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ కూడా మళ్ళీ త్వరలోనే అది కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా కూడా మళ్ళీ తమరు లాస్ట్ టైం రివ్యూ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ లో పర్టికులర్ గా మళ్ళీ పిఎం శ్రీ కానీ తర్వాత కొన్ని స్కూల్స్ లో మళ్ళీ టీచర్స్ ఇష్యూస్ కానీ అటువంటి కూడా మీరు లాస్ట్ టైం మళ్ళీ రివ్యూ చేశారు. తర్వాత ఫారెస్ట్ ఇష్యూస్ కూడా అప్పుడు మీరు రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ సెక్షన్ 3 కింద కూడా చాలా వరకు ప్రపోజల్స్ కూడా మనం ప్రాసెస్ చేస్తూ ఇప్పుడు రోడ్స్ కూడా జన్మన్ స్కీమ్ కింద ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో ఎవ్రీ మీటింగ్ తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ ఏవైతే ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తున్నాం తమరు సూచన సలహా మేరకు అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కూడా అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మనం ఎందుకంటే చాలా స్కీమ్స్ జర్మన్ స్కీమ్స్ కానీ పిఎంశ్రీ స్కీమ్స్ కానీ ఇంకా కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ట్రైబల్ లో మేజర్ గా మొన్ననే మళ్ళీ ఆర్టికల్ 275 కింద కూడా మళ్ళీ ఐటీడీ లైబ్రరీ శాంక్షన్ రావడం జరిగింది. తర్వాత టీటీడబ్ల్యూఆర్జేసీలో కూడా మళ్ళీ అడిషనల్ డార్మిటరీస్ అవి కూడా అన్ని రావడం జరిగింది. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో శనివారం కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని తాము తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. వాటి వినియోగాలను అడిగి తెలుసుకుంటూ ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కార్యక్రమాలను ఘనంగా జరిపారు. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో భాగంగా సైన్స్ ఫేర్లను ఏర్పాటు చేశారు. సైన్స్ డే వేడుకల్లో భాగంగా సివి రామన్తో పాటు పలువురు శాస్త్రవేత్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. స్థానిక సరస్వతీనగర్లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించిన సైన్స్ డేలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచగా ఉపాధ్యాయులు వాటి పనితీరును అడిగి తెలుసుకొని అభినందించారు. కార్యక్రమ ప్రారంభంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎంఓ లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంఓ అజయ్, ప్రిన్సిపల్ అనురాధ, విజయబాబు, అశోక్, కాంప్లెక్స్ పరిధిలోని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అతిథులు సూచించారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు బోరజ్ మండలం పిప్పర్వాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్, సైన్స్ ముగ్గులు, సైన్స్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంగ్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న జలంధర్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గ్రామ పెద్దలు ముడుపు ప్రశాంత్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శశికళ, సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ ప్రశాంత్ రెడ్డి, సైన్స్ ఉపాధ్యాయులు అనిత, నారాయణ, గ్రామ పెద్దలు రాజారెడ్డి, సురేష్ రెడ్డి, మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సైన్స్ డే సందర్భంగా మేడిగూడ గ్రామానికి చెందిన విద్యార్థి ఖ్యాతం అనురాగ్ రెడ్డి తయారు చేసిన ప్రాజెక్టును కలెక్టర్ రాజర్షి పరిశీలించి సదరు విద్యార్థిని అభినందించారు. కరెంటు, డీజిల్ అవసరం లేకుండా రైతులకు ఉపయోగపడేలా ప్రాజెక్టును రూపొందించడం పట్ల అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి రామన్ చేసిన కృషిని, ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ వినోద్ రెడ్డి, సైన్స్ ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ రెడ్డి, జి వెంకట్రాజు, భాషోపాధ్యాయులు కట్ట వేణు, జావిద్ అలీ, కె రాధాభాయ్, స్వరూపరాణి, ఏ సాయి చందన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగను మార్చి 3వ తేదీన, కామదహనం 2వ తేదీన జరుపుకోవాలని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సూచించారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని
పండుగకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. రంగుల కేలి హోలీ పండుగను మార్చి 3వ తేదీన జరుపుకోవాలని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సూచించారు. శనివారం సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని హోలీ పండుగపై స్పష్టత ఇచ్చారు. సమావేశంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి, రవీందర్, నరసింహులు, మహిపాల్ రాజు, అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 2వ తేదీనే నిండు పౌర్ణిమ ఉందని, 3న చంద్రగ్రహణం ఉందని యోగానంద సరస్వతి తెలిపారు. సోమవారం రోజున కామదహనం చేసి మంగళవారం హోలీ జరుపుకోవాలని సూచించారు. సహజ సిద్ధమైన రంగులు వాడుతూ పండగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. చంద్రగ్రహణం ఉన్నందున మంగళవారం ఉదయం ఆలయాలను మూసివేసిన అనంతరం సాయంత్రం సమయంలో సంప్రోక్షణ చేయాల్సి ఉంటుందని వివరించారు. గ్రహణం సందర్భంగా పాటించాల్సిన నియమాలను వెల్లడించారు. ఏది కాదు, ఆ సమయంలో మొత్తం అన్నీ కూడా కట్టెతో ఉండేవి కనుక, కట్టెను ఎక్కువగా వాడేవాళ్ళు కనుక ఆ కట్టెంతా కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛా భారత్ అని మనం మొదలు పెట్టుకున్నాం. ఈ స్వేచ్ఛా భారత్ రూపంలో గ్రామాలలో మొత్తం అంతా పాత కట్టెను ప్రతి ఇంటి నుంచి కూడా పనికిరాని పాత కట్టెలు అవన్నీ కూడా ఒక జాగాలో జమ చేసి ఆ కట్టెల్లో తర్వాత ఏ వృక్షాలైతే రోజు వంటకు పనికిరావు, రాగి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు, దేవతా వృక్షాలని అవన్నిటిని కూడా ఎండిపోయిన వాటిని కూడా ఒక జాగాలో జమ చేసి దాంట్లో ఆవు పేడతో వివిధ ఆకారములో చిన్న చిన్నగా గారెల రూపంలో చేసి అలా ఈ కామదహనాన్ని చేసేవాళ్ళు. ఈ కామదహనం యొక్క బూడిద కూడా మనము ఈ ఎప్పుడైతే వ్యవసాయంలో చైన్లలో మందులు లేకుండానో, ఫ్యాక్టరీ లేకుండానో, కెమికల్ లేకుండానో ఆ సమయంలో ఈ బూడిద మాత్రమే క్రిమికీటక నాశినిగా పనిచేసేది. ఈ బూడిదను చైన్లలో తీసుకొని వెళ్ళేవారు. తర్వాత పిల్లలు భయపడుతూ కానీ రాత్రి నిద్రలో కానీ బట్టల్లో మలమూత్రాలు చేసుకోవడం కానీ జరిగినప్పుడుగా ఈ భస్మాన్ని వాడితే చాలా మంచిదని, ఎందుకంటే ఆ కట్టెలో అలాంటివన్నీ ఉన్నాయని. తర్వాత ఈ కామదహనం తెల్లవారి సోమవారము 2వ తేదీ రోజు సాయంత్రం నుంచి పూర్ణిమ ఉన్నది కనుక తప్పకుండా సోమవారం నాడు మాత్రమే గోపాలకృష్ణ మఠంలో వినాయక చౌక్ నందు కామదహనం ఉంటుంది. తర్వాత ఈ కామదహనం బూడిద కూడా సాయంత్రం 7:30-8 గంటల వరకు కామదహనం చేస్తాము గోపాలకృష్ణ మఠంలో 7:38కు. తర్వాత అందరూ కూడా సోమవారం నాడే కామదహనం నిర్వహించుకోవాల్సిందే, కామదహనం హోలికాదహనం నిర్వహించవలసిందిగా మనవి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయము, చెట్టు రంగులు ఆడడం అనేది మోదుక పువ్వు కానీ రేల పువ్వు కానీ ఇవి ఎండాకాలంలో మనకు చర్మాన్ని తట్టుకునే విధంగా స్కిన్ డిసీజ్ రాకుండా ఈ రాలే పువ్వుతో ఈ పూల యొక్క ఉడకబెట్టి ఆ రంగు మాత్రం వాడితేనే చర్మానికి చాలా మంచిది కనుక తప్పకుండా ఆ కలర్స్, నేచురల్ కలర్స్ మాత్రమే వాడి హోలీ ఆడుకోవాల్సిందిగా మనవి. తర్వాత మంగళవారము 3వ తేదీ రోజు గ్రహణం ఉన్నది కనుక ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ఎవరైతే మంత్ర ఉపాసన చేసేవాళ్ళు కానీ, నీళ్ళలో నిలబడి స్నానం చేసి తడి బట్టలతో మంత్ర ఉపాసన చేసేవాళ్ళు కానీ మధ్యాహ్నం 11-12 నుంచి దాని వేద అంటారు, అది మొదలైంది కనుక తప్పకుండా మంత్ర ఉపాసన చేసేవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు 3వ తేదీన తప్పకుండా ఆ రూల్స్ అన్నీ కూడా పాటించవలసిందిగా. తర్వాత మంగళవారం నాడు గ్రహణ సందర్భంగా ప్రాతకాలం జరగవలసిన నిత్య పూజలు అన్నీ జరుగుతాయి. మధ్యాహ్నం 10 గంటలకు అట్లా 10-11 గంటలకు దేవాలయం మూసేస్తారు. నివేదన చేసిన తర్వాత సాయంత్రం 7 గంటల తర్వాతనే మళ్ళీ దేవాలయం తెరిచి శుద్ధి చేసి ప్రతి దేవాలయం కూడా సాయంత్రం 7 గంటల తర్వాత 6:20-30 వరకు గ్రహణం ఉన్నది. తర్వాత స్నానాదులు శుద్ధి అయిన తర్వాత దేవాలయం తెరిచి దేవాలయం కూడా శుద్ధి చేసి ఆరతి ఇవ్వవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. తాంసీ కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. అనంతరం కార్యక్రమ అతిథులు విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. తాంసీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫేర్వెల్ డే వేడుకలను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా సర్పంచ్ సంతోష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డ్యాన్సులు, పాటలు, నాటకాలతో విద్యార్థులు సందడి చేశారు. తోటి విద్యార్థుల చప్పట్లు, కేరింతల నడుమ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఓ ప్రియాంక, సౌజన్య, శ్రీవిద్య, సంగీత, జయశ్రీ, నివేదిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బాలికల విద్యకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులు విద్యార్థులకు హక్కుల గురించి వివరించారు.
ప్రతి ఒక్కరూ హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ విజయ హనుమాన్ మందిర పునర్నిర్మాణ క్రతువుకు పట్టణ ప్రజలు భక్తులు సహకరించాలని గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. స్థానిక గోపాలకృష్ణ ఆలయంలో హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను కలిసి సత్కరించారు. ఆలయ నిర్మాణ పనుల గురించి చర్చించారు. ముఖ్యమైన విషయం, మన ఆదిలాబాద్లో నీరు చోటా తలాబ్ బడా తలాబ్ అని 2 చెరువులు ఉండేవి. ఆ చెరువుల దగ్గర హనుమంతుడు ఉండడం చాలా శ్రేష్టము. రాగి చెట్టు దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ హనుమంతుడు ఉపాసన చేయాలని చెప్పబడ్డది. ప్రవహిస్తున్న నీళ్ళ దగ్గర మరియు వృక్షమూలంలో హనుమత్ ఉపాసన ఉండేది కనుక మన చోటా తలాబ్లో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని, హనుమాన్ దేవాలయాన్ని ప్రాచీనంగా మన ఎద్దులాపురం అనే ఊరున్నప్పుడు, ఆదిలాబాద్ లేనప్పుడు ఎద్దులాపురం అనే ఊరున్నప్పుడు ఆ చోటా తలాబ్లో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని జీర్ణోద్ధార నిమిత్తమై ఇప్పుడు దాన్ని పంచాయతనం అంటారు. శివ పంచాయతనము లింగము హనుమంతుడు ఎదురుగానే ఉండేది. శివ పంచాయతనాన్ని విడిగా, హనుమంతుడిని విడిగా, తర్వాత నవగ్రహాలు ఇలా జీర్ణోద్ధార కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో ఈ జీర్ణోద్ధార కార్యక్రమంలో అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఐకమత్యంతో, హిందువుల ఐకమత్యంతో ప్రాచీనంగా పరంపరగా వస్తున్న మన ఆదిలాబాద్ ఎడ్లాపురం గ్రామంలో ఉన్న హనుమంతుడిని తప్పకుండా అందరూ హనుమంతు ఉపాసకులందరూ కూడా సుందరకాండ పారాయణము మరియు హనుమాన్ చాలీసాలు, తర్వాత రామనామం, హనుమంతుడికి ఇష్టమైన రామనామాన్ని ఎంత ఎక్కువగా చేసి ఆ ధారపోస్తే ఆ ప్రతిష్టలో మీ వంతు భాగంగా హనుమంతుడి జీర్ణోద్ధార కార్యక్రమంలో అందరూ ఎక్కువ సంఖ్యలో హనుమాన్ చాలీసా, రామనామము మరియు సుందరకాండ పారాయణాన్ని ఎక్కువ సంఖ్యలో నిత్యము ప్రతి మంగళవారం శనివారం ఎక్కువగా చేసి ఆ హనుమంతుడికి మనందరి ఆశీర్వాదం పొందే విధంగా నెక్స్ట్ జనరేషన్స్కి, రాబోయే తరాల వారికి మనమంతా అదృష్టవంతులము. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న హనుమాన్ దేవాలయము మన చేతుల మీదుగా, మన కందులుగా ఇంకో 1000 ఏళ్ల తర్వాత కూడా ఉండే విధంగా ఆ దేవాలయ నిర్మాణం జరుగుతున్నది కనుక ఆదిలాబాద్ గ్రామానికే శ్రేష్టమైనది కనుక, నెక్స్ట్ జనరేషన్స్కి మంచిది కనుక అందరం కూడా యథాశక్తిగా మనసా వాచా కర్మన తన్ మన్ ధన్ సేవి సహకరించవలసిందిగా మనకి. రిమ్స్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కోరారు. నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు శనివారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ నూతన కమిటీ సభ్యులను డైరెక్టర్కు పరిచయం చేసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్ పేరిట ఇతరులు కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్ల శివన్న, డోంగ్ర చందు తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలం ధనోరా గ్రామంలో కామ్రేడ్ బక్కి శివన్న యాదవ్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని స్మారక స్తూపం వద్ద నివాళి అర్పించిన నేతలు ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. భీంపూర్ మండలం ధనోరా గ్రామంలో కామ్రేడ్ బక్కి శివన్న యాదవ్ 25వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బక్కి శివన్న యాదవ్ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం సిపిఐ జెండాను ఆవిష్కరించారు. శివన్న యాదవ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కుంటాల రాములు, రవి, సత్వాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షాన బక్కి శివన్న యాదవ్ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల పక్షాన నిలబడ్డ ఆయన స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 28/2000 సంవత్సరంలో కామ్రేడ్ ధనోరా శివన్న గారు ఇక లేరు, మనలో లేకపోయినా వారి త్యాగాలు మనలో ఉన్నాయి. వారు చేసిన పోరాటాలు మన మనసులో మదిలో ఉన్నాయి. కామ్రేడ్ ధనోరా శివన్న గారు పెద్ద రైతు అయినప్పటికీ ఆదివాసుల కొరకు కానీ, బీసీల కొరకు కానీ, పేద వర్గం కొరకు కానీ ఆనాడు వన్నెలన్న తాంసి ఉమ్మడి మండలిలో ఇంకా అనేక మంది నాయకులు, రామకిషన్ శాస్త్రి, కస్తా రామకృష్ణ గారు, ఇంకా మహాయోధులు అనేక మంది ఆనాడు సిపిఐ పోరాటంలో పాల్గొని శివన్న గారు ఇక్కడ మన భూ పోరాటంలో గుంజాల భూముల సమస్యల మీద అనేక సార్లు జైల్లో కూడా పోయిన సంఘటనలు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. దిశ సమావేశంలో అధికారులకు ఎంపీ గోడం నగేష్ సూచన. నిర్దేశిత సమయంలో లక్ష్యాలు పూర్తయ్యేలా దృష్టి సారించాలని స్పష్టీకరణ. మార్చి 3న హోలీ పండుగ. మఠాధిపతి యోగానంద సరస్వతి వెల్లడి. సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచన. జిల్లాలో ఉత్సాహంగా సాగిన జాతీయ సైన్స్ డే వేడుకలు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అతిథుల దిశానిర్దేశం. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.